ఒక సంతోషకరమైన ఇంట్లో చిన్ను అనే 5 ఏళ్ల అక్క మరియు భన్ను అనే 2 ఏళ్ల తమ్ముడు ఉన్నారు. ఇద్దరూ చిన్నారుల కౌశల్యంతో ఆ ఇంట్లో ఆనందంగా ఆడుకుంటున్నారు. చిన్ను చిరునవ్వుతో మెరిసిపోతూ తన పసితనంలో నిండిన అమాయకత్వం మరియు చిలిపితనాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. భన్ను తన చిన్న చిన్న అడుగులతో చిలిపితనాన్ని ప్రదర్శిస్తూ ఆటకు తనదైన ఆహ్లాదాన్ని జతచేస్తాడు. ఒకసారి ఇద్దరూ హాల్లో సరదాగా ఆడుకుంటున్నారు. ఆ సమయంలో భన్ను తలుపు వద్ద తన చేతిని ఉంచి ఆడుకుంటుంటాడు. చిన్ను ఆ విషయాన్ని గమనించకుండా తలుపు మూసేస్తుంది. ఆ తలుపు మూసే క్షణంలో భన్ను చేతికి గాయమవుతుంది. వెంటనే భన్ను గట్టిగా ఏడుస్తూ తన నొప్పిని తట్టుకోలేకపోతాడు. భన్ను బాధతో ఏడుస్తూ తల్లిదండ్రుల చెంతకు చేరే క్షణం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. చిన్ను భన్ను బాధను గమనించి తాను చేసిన తప్పు గుర్తించి తన మనసులో బాధతో నిలబడిపోతుంది. ఆ చిన్న ముఖం క్యూట్గా కానీ ఆందోళనతో తల్లిదండ్రుల ముందుకు వస్తుంది. అప్పటికే భన్ను కన్నీళ్లు తిరిగిన ముఖంతో నొప్పిని భరిస్తూ తల్లిదండ్రుల దగ్గర నిల్చుంటాడు. అప్పుడు వారి అమ్మ నాన్న అక్కడికి వచ్చి "ఏం చేశావు చిన్ను" అంటూ ఆమె మీద ఆగ్రహిస్తారు. కానీ చిన్ను మొహం ఎంతో చిన్నగా దీనంగా కనిపించడం వారి కోపాన్ని తగ్గించి ప్రేమగా మారుస్తుంది. ఆ క్షణంలో అమ్మ నాన్నలు తనదైన ప్రేమతో చిన్ను మరియు భన్ను ఇద్దరినీ ఓదారుస్తారు. ఈ కథలో చిన్ను తన బాధతో తమ్ముడిపై చూపే ప్రేమ, భన్ను పసితనంతో తన బాధను వ్యక్తం చేయడం తల్లిదండ్రుల ప్రేమ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి చిన్న శబ్దం, ప్రతి కన్నీరు, ప్రతి చిరునవ్వు హృదయాన్ని కదిలించేలా ఉంటుంది.